హాయ్ అండి. అల్లం చట్నీని మనం ఎక్కువగా ఇంట్లో ఎండుమిరపకాయలతోటి లేదంటే కారంతో పెట్టుకుంటాం కదా. అలా కాకుండా బయట టిఫిన్ బల్ల మీద ఉండే అల్లం పచ్చిమిర్చి చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 కప్పు అల్లం ముక్కలు, కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే అల్లం తీసుకుంటామో అదే కప్పుతో బెల్లం వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న చట్నీకి పోపు కోసం 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆపేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే అల్లం చట్నీ రెడీ అయిపోయినట్టు.